హాయ్ అండి. ఈరోజు నేను నిమ్మకాయలతో ఊరగాయ అండి. చాలా బాగుంటుందండి. మంచి కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉండే నిమ్మ ఊరగాయ మీకు తయారు చేసే విధానాన్ని మీకు చూపిస్తానండి. చాలా బాగుంటుందండి. మనకేంటంటే నోటికి ఏది ఇష్టపడకపోయినా ఒక ఫీవర్ వచ్చాక మనకు తగ్గాకైనా మనకి ఆ ఊరగాయ తినాలనిపిస్తుంది కదండి. చాలా బాగుంటుందండి, చాలా కమ్మగా. అయితే ప్రాసెస్లోకి వెళ్దాము. అయితే నేను 15 నిమ్మకాయలు తీసుకున్నానండి. 15 నిమ్మకాయలు తీసుకొని శుభ్రంగా వాటర్లో కడుక్కొని వండే ఒక రోజంతా ఫ్యాన్ కింద ఆరబెట్టానండి. శుభ్రంగా తడిపదిన లేకుండా మంచిగా ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఒక 8 కాయలు రసం తీసుకుంటానండి. 7 కాయలేమో కట్ చేసుకొని ఇగోండి ఇలా ఒక కాయ అనేది 8 ముక్కల్లా చేసుకోవాలండి. నిమ్మకాయ ఎప్పుడు ఏంటంటే అడ్డగా మనం కోసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని మనం 8 ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అవి రసం తీయడానికి ఒక 7 కాయలు రసం తీయడానికండి అలా కట్ చేసుకున్నాను. మనకి జ్యూసీగా రసం ఉంటేనే కదండి ఏ ఊరగాయ అయినా మనకి టేస్ట్ బాగుంటుందండి. ఇలా మనం హాఫ్ ఏంటంటే రసం తీసుకోవాలి. పిక్కలు తీసేసి రసం తీసుకోవాలండి. చాలా బాగుంటుందండి. మనం ఈజీ మెథడ్లో చేసుకోవచ్చండి. మనం ఇంటి దగ్గర చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇలా మనం అన్నీ రసం తీసేసుకున్నాం కదా, చూసారా, ఇలా తీసేసుకోవాలండి. నెక్స్ట్ గడ్డుప్పు అండి తీసుకుంటున్నాను. మనం తగినంత గడ్డుప్పు వేసుకోవాలండి. కరెక్ట్గా నాకు సరిపోయిందండి. 15 కాయలకి ఏంటంటే ఈ సైజు ఈ కాయలకి నాకు సరిపోయిందండి. మనం సరిపోయింది. చాలకపోయినా మనం తర్వాత కొంచెం మనం వేసేసుకోవచ్చండి, ఏం కాదు. లాస్ట్లో నెక్స్ట్ హాఫ్ స్పూన్ అండి, ఒక 1 స్పూన్ అండి పసుపు వేసుకుంటున్నాను. ఇలా 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. మనం ఇలా అన్నీ వేసుకునేక శుభ్రంగా మనం మిక్స్ చేసుకోవాలి. శుభ్రంగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక 15 డేస్ వరకు అండి మనం ఉంచేయాలండి. మధ్య మధ్యలో కలుపుతూ మనం ఒక సైడ్కి పెట్టిద్దాం. ఇలా 15 డేస్ ఊరాలండి. మంచిగా ఊరితేనే ముక్కలు బాగుంటాయండి. మనకు కావాలంటే ఒక 4-5 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనకు కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇలా మూత పెట్టి నేను ఒక 15 డేస్ ఉంచుతున్నానండి. మంచిగా ఊరాలండి. ముక్క మంచిగా ఊరి మెత్తబడాలి, అప్పుడు జ్యూసీగా అవుతుంది. చూసారా, 15 డేస్ అయిపోయిందండి. ఇలా 15 డేస్ అయ్యాక ఇలా అవుతుందండి. నెక్స్ట్ నేను స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను. పాన్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ అండి జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు, 3 కలిపి శుభ్రంగా మనం వేయించుకోవాలండి. సన్నని మంట మీద మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం వేయించుకోవాలి. మంచిగా మనం మంచిగా వేయించుకుంటేనే ఆ పొడి ఫ్లేవర్ బాగుంటుందండి. ఆ ఊరగాయకి మంచిగా పడుతుంది. ఓకేనా, చూసారా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా వేయించుకోవాలండి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదండి. ఇలా మనం వేయించుకునేక ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకుందాం. మెత్తగా పొడి చేసుకుందామండి.
నెక్స్ట్ పొడి చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటంటే ఇగోండి ఇలా మెత్తగా చేసుకోవాలండి పొడి. అయితే ఒక సైడ్కి పెట్టేసి మనం ముందుగా ఏంటంటే ఇప్పుడు అందులో ఫస్ట్ కారం పొడి వేసుకుందామండి. నేను సాల్ట్ వేసిన గ్లాస్ తోటి 1 గ్లాస్ కారం పొడి వేస్తున్నానండి, కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ పొడి అండి, మెత్తగా చేసుకున్నాం కదా ఆ పొడి వేసుకుంటున్నానండి. రెండు కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా శుభ్రంగా మిక్స్ చేసుకున్నాక చూసారా ఇలా మొత్తంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక సైడ్ ఉంచుదాం. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను. 1 టీ గ్లాస్తో వేరుశనగ నూనె అండి తీసుకుంటున్నాను. వేరుశనగ నూనె అయినా నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చండి. రిఫైండ్ ఆయిల్ అవి ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదండి. నెక్స్ట్ 1/2 స్పూన్ అండి ఇంగువ పొడి వేస్తున్నాను. ప్రతి పచ్చడిలోకి ఇంగువ వేసుకోవాలండి, అప్పుడు ఆ గుమ్మగుమ్మలాడి మంచి ఫ్లేవర్ వచ్చి మంచి టేస్టీగా ఉంటుందండి. అయితే నేను ఇప్పుడు ఈ స్టీల్ గిన్నెలోకి వేసుకుంటున్నానండి. ఇది వేసుకున్నాక కలుపుకుంటే మనకి బాగుంటుంది, ఎందుకంటే ప్లాస్టిక్ కదా, ప్లాస్టిక్ దాంట్లో కలపకుండా స్టీల్ దాంట్లో కలుపుకొని గాజు చేసేలోకి లాస్ట్లో వేసుకుంటాను. చూసారా ఇప్పుడు గోరువెచ్చగా అయ్యాక నేను ఇందులో వేస్తున్నానండి ఆయిల్. నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నాను. మనం పచ్చళ్ళు ఏంటంటే గోరువెచ్చగా అయ్యాక ఆయిల్ వేసుకోవాలండి, వేడి మీద ఎప్పుడు వేసుకోకూడదండి, ఎందుకంటే కలర్ చేంజ్ వచ్చేస్తుందండి, కలర్ పోతుంది. కాబట్టి ఆయిల్ వేడి తగ్గాక మాత్రమే మనం వేసుకోవాలి. నేను గోరువెచ్చగా ఉండేటప్పుడు వేసుకున్నాను. అయినా మనం పచ్చడి కలిపిన వెంటనే మనం ఏ సీసాలో కూడా వేయకూడదండి. కొంచెం ఒక 1 అవర్ 2 అవర్స్ పోయాక మనం వేరే దీంట్లోకి మనం వేసుకుందాం. ఓకేనా, చాలా టేస్టీగా ఉండే చాలా బాగుంటుందండి. గ్రేవీతో చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుందండి. ఓకేనా, నేను చేసే విధంగా మీరు చేయండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ అండి. చూసారా మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి, వేడి వేడి రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఓకేనా, బాయ్ అండి.